నేను డాక్టర్ సత్య అండి. నేను హైదరాబాద్ నుంచి. నేను ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ని. నా ఇంట్రడ్యూసర్ ముక్కుబాల్ రెడ్డి గారండి. ఓకే సార్. నేను ఒక రెండు టెస్టిమోనీస్ చెప్పదలుచుకున్నాను సార్. లాస్ట్ టైం మన కాదర్ సార్ ఒక ట్రైనింగ్ సెషన్లో ఒక గజేంద్ర మోక్షంలో ఒక కొటేషన్ చెప్పారు. నీవే తప్ప ఇతః పరంబెరుంగా అన్నప్పుడు ఆ భగవంతుడు మనకు తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాడు, మన బాధల నుంచి మనకు బయటికి తీసుకొస్తారని చెప్పి. అలాగే మన ప్రొడక్ట్ కూడానండి ఇలాగే చేస్తుందండి. ఇలాగే చేస్తుంది. సార్ ట్రైనింగ్ సెషన్లో చెప్పారు, ఇది ప్రాక్టికల్గా చేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక టెస్టిమోనీ చెప్తానండి. ఇది ఎవరైనా ఈ పిల్లల కోసం ఎవరైనా పుట్టకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క టెస్టిమోనీ ద్వారా తెలుసుకోవచ్చండి. నాకు ఒక 38 ఇయర్స్, అంటే 12 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. 38 ఇయర్స్ అనమాట అబ్బాయికి. సో అసలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఏం చేతనంటే ఆ స్పెర్మ్ కౌంట్ ఏదైతుందోనండి అది జీరో ఉంది. జీరో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పిల్లలు కలగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదండి. వాళ్ళు నాకు 10వ తారీఖు ఫిబ్రవరిలో నా దగ్గరికి రావడం జరిగిందండి. నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే రిజల్ట్స్ నాకు కనిపించింది. అయితే నేనేం చెప్పానంటే, మీరు 6 మంత్స్ వాడాలమ్మా. 6 మంత్స్ వాడిన తర్వాత కంపల్సరీ మీకు ఈ యొక్క ఈ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందండి. తర్వాత వాళ్ళు నాకు 26th మేకి నా వద్దకు రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత నేను వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పానండి, ఆ వాల్యూస్ నేను చెప్తానండి. ఇది 10 అంటే ఫిబ్రవరికి ఆ యొక్క ఈ సెమిన్ వాల్యూమ్ వచ్చండి 1.5 నుంచి 6.2 ఉండాల్సింది 1.2 ఉంది. లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 10.2 నుంచి 30.2 ఉండాల్సింది 10.9 ఉందండి. అలాగే నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చి 2.4 నుంచి 3.9 ఉండాల్సింది 0.3 ఉంది. మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.6 నుంచి 0.8 ఉండాల్సిన 0.2 ఉందండి. సో అదే మళ్ళీ 26th మే వచ్చేటప్పటికండి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. స్పెరం వాల్యూమ్ వచ్చేసేసి 2.3కి వచ్చింది. అలాగే లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 29.7కి వచ్చింది. నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చేసేసి 2.9 వచ్చింది. అలాగే ఈ మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.7 అండి. సో ఈ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మీకు 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పానండి. అప్పటి వరకు నాకు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారని చెప్పలేదు ఫ్రెండ్స్. తర్వాత ఆ అబ్బాయి చెప్పారండి, సార్ నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను, ఎందుకంటే మీకు వచ్చే ముందు ఈ రెండు చెక్ చేసుకుందామని అని చెప్పి అతను చెప్పాడండి. 15 మిలియన్కి వచ్చిందని చెప్పి. డియర్ ఫ్రెండ్స్, 15 మిలియన్కి వచ్చిందంటే ఇక వాళ్ళకి అతి త్వరలో వాళ్ళకి ఆ యొక్క పిల్లలు పుట్టేటువంటి అవకాశం 100కి 100% ఉందండి. ఇదొక టెస్ట్ మనీ ఫ్రెండ్స్. అలాగే నాకు రీసెంట్గా అంటే 11 రోజులండి ఈ రోజుకి విజయవాడలో ఒక కేసు వచ్చిందండి. 28 సంవత్సరాల అబ్బాయి. అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడండి. అది ఇంటెస్టైన్స్ క్యాన్సర్ వచ్చి 2 సార్లు సర్జరీ చేశారండి. బ్యాగ్ ఒకటి పెట్టారనమాట. అదొక ఒక ఫేమస్ హాస్పిటల్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేర్ నేమ్, ఎందుకంటే మన అది దీని ప్రకారం ఏంటంటే మనం చెప్పడం అనేటువంటి మంచిది కాదు కాబట్టి. సో ఆ అబ్బాయికి ఇక రెండోసారి వచ్చిన తర్వాత అండి ఒక 10 రోజులు పెట్టుకుని, లేదమ్మా ఇంకా ఇది కంప్లీట్లీ అన్ని ఆర్గాన్స్కి కూడా ఇది స్ప్రెడ్ అయిపోయింది, ఇక బతికేటువంటి అవకాశం అయితే లేదు. వెరీ 1 or 2 days ఆర్ ఫ్యూ డేస్ అంటే ఇతను ఉండడానికి లేదు, ఎందుకంటే ఈ యొక్క లివరు చాలా డ్యామేజ్ అయింది. అలాగే ఈ ఈ గాల్ బ్లాడర్ కంప్లీట్లీ ఈ నిండిపోయింది. దాంట్లో ఉండేటువంటి అదంతా కూడా బ్లాక్ అయిపోయింది. అలాగే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇతను బతకడానికి ఏమాత్రం అవకాశం లేదు, తీసుకోండి అని చెప్పిన తర్వాత అదే రోజునండి నేను నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అండి నేను అక్కడే అదే రోజు లక్కీలు ఏంటంటే నేను విజయవాడ పంపించానండి. అది ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగిందనమాట. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, 4 days అబ్బాయికి అండి ఇచ్చినప్పటి నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ వామిటింగ్స్ లో వాళ్ళు భయపడతా ఉన్నారనమాట. ఈ వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ గారు, ఏంటి పరిస్థితి అంటే, అవనివ్వండి అమ్మా, ఫుడ్ వెళ్తుందా అంటే ఫుడ్ వెళ్తలేదు అన్నారు. ఏం వెళ్తుందంటే పచ్చగా పోతుందంటే అంతాను ఎల్లోయిష్ గా ఉంటుంది, అంతాను
లిక్విడ్ లాగా వెళ్తుందంటే వెళ్ళనివ్వండి అని చెప్పాను అనమాట. డియర్ ఫ్రెండ్స్, 4 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అంతకుముందే అబ్బాయికి హెపటైటిస్ బి చాలా అబ్నార్మల్గా ఉంటుందన్నమాట అండి. అప్పటికి ఆ హెపటైటిస్ బి అనేటువంటిది లేదని డాక్టర్లు చెప్పారండి. అలాగే ఈ కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫంక్షనింగ్లకు వచ్చాయి, పర్లేదు, ఇక కొంచెం ఈ అబ్బాయి కొంచెం ఈ యొక్క లైఫ్ అనేటువంటి స్పాన్ పెరగడానికి కొంచెం అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది అమృత్ సంజీవన్ అని చెప్పడానికి ఏమాత్రం మన సందేహం అనేటువంటిది పడడానికి అవకాశం లేదండి. సో కాబట్టి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా. అలాగే మన లైన్ ప్రసాద్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కానీ మనం తక్కువే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. మీరు చెప్పిన టెస్టిమోనియల్స్ తో నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి ఇవన్నీ కూడాను. నేను అదే అంటాను, మన ఈ పండుగ రోజు ఇలాంటి రిజల్ట్ అయినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఒక హ్యాపీనెస్ లెవెల్స్ ఇంకా పెరుగుతుంటాయి. చూడండి, సంతానం లేని వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుని ఉంటారో మీరు ఊహించలేరండి. అలాంటి వాళ్ళకి మన దగ్గర నుంచి వాళ్ళకి సంతానంకి ఒక దారి చూపించి వాళ్ళు సంతానోత్పత్తి జరుగుతుందంటే అసలు బయట కొన్ని కోకొల్లలు వచ్చేసాయండి అన్ని. ఆ ఈ ఈ హాస్పిటల్స్ కూడా, ఐవీఎఫ్ హాస్పిటల్స్ చాలా చాలా వచ్చినాయి. అలాంటి దానిలో కూడా మన దగ్గర ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందంటే హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. నిజంగా మన ప్రోడక్ట్ కి మన తీసుకుని వచ్చిన మన లైన్ సార్ కూడా నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు, ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పినా అవి తక్కువనే. అలాగే క్యాన్సర్స్ కూడానండి అసలు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందంటే ఎక్స్ట్రాడినరీ అండి, ఆసమ్. ఇవన్నీ అనుభవించే వాళ్ళకి తెలుస్తాయండి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఆ ఫీల్, ఆ సంతోషాన్ని ఫీల్ అవుతే అర్థమవుతుంది. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సార్. సత్య సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చక్కగా మాకి ఒక 2 మంచి విషయాలు చెప్పారు.